వర్గీకరణను వ్యతిరేకించేవారు బహుజన వ్యతిరేకులే అని మాయావతి తన తీరును మార్చుకోవాలని మహాదేవ్పూర్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ అన్నారు. ఈ మేరకు మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాలను అంబేద్కర్ ఏం చెప్పిండు అన్నాడు. చిట్ట చివరి ఉన్న పేద వర్గానికి కూడా అంబేద్కర్ గారు అయిన మనసును పెట్టి రాసి అట్టడుగు వర్గాలు ఉన్న రిజర్వేషన్ను చివర్లో ఉన్న వ్యక్తి కూడా అందే విధంగా అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే ప్రకాష్ అంబేద్కర్ నువ్వు మునుమనవనివి హైదరాబాద్కి వచ్చి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనైనా వర్గీకరణ చిట్టచివరి దాకపోవాలని వీళ్ళు ఒకరోజు ప్రకటన చేసిండు. ఆ ప్రకటనకు అనుకూలంగా ఉండాలి కానీ ఇలా హెచ్చరించి వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడు అది మీ తాతకు మన అంబేద్కర్కు ద్రోహం చేసినట్టయితే ప్రకాష్ అంబేద్కర్ గారికి కొంచెం అయినంత నాయకులం కాకుండా కొంచెం సూచన చెప్తాను. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే మనకు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వ్యతిరేకించే వ్యక్తులకు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుదీర్ఘంగా 30 సంవత్సరాల పోరాటం భాగంగా ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసి ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం చెందే విధంగా ఈ పోరాటం ఫలించితే దాన్ని జీర్ణించుకోలేక వర్గీకరణ శక్తులు వర్గీకరణని సమ్మతించకుండా దాన్ని వ్యతిరేకించే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మాయావతి గారు తక్షణమే వర్గీకరణకు వ్యతిరేకంగా ఏమైతే మాట్లాడారో ఆమె మాటని వెనక్కి తీసుకోవాలి. పాస్వాన్ కానీ ఇతర జేడీ కానీ ఎవరైతే వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మన ప్రకాష్ అంబేద్కర్ కానీ ఇలాంటి వారు వర్గీకరణ స్వాగతించాలి తప్ప వర్గీకరణ వ్యతిరేకించద్దు. ఎస్సీలలో 59 కులాలుంటే 59 కులాలు సమన్వయంగా లేరు. వారి వ్యత్యాసం ఉన్నది, వారి భాష ఉన్నది, వారి యొక్క తిండి విధానం ఉన్నది. ఆ యొక్క విధానమే సుప్రీంకోర్టు అన్ని వర్గాలను పరిశీలించి ఎస్సీలలో కూడా వివక్ష జరుగుతుందని, ఎస్సీలలో కూడా సమన్వయం లేదని, ఆ సమన్వయం కావాలంటే ఎస్సీలకు రిజర్వేషన్ కావాల్సిందని చెప్పి ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిచ్చి ఈ వర్గాలు న్యాయం చెందే వరకు మనకు దండగా నిలిచింది కనుక ఆ సుప్రీంకోర్టును స్వాగతించాలి. ఎవరైతే భారతదేశ సర్వోన్నతమైన సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు దేశద్రోహులుగా ప్రకటించాలి. సుప్రీంకోర్టు ఏదైతే మనకు తీర్పునిచ్చిందో దాన్ని స్వాగతించాలి. ఇకనైనా బీఎస్పీ పార్టీ మాయావతి బుద్ధి తెచ్చుకొని వర్గీకరణకు సానుకూలంగా మాట్లాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.